హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ పొలం దగ్గరికి వచ్చున్నాను. 1 వీక్ బ్యాక్కే ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి పొలంలో అంతా కూడా వీడియో చేస్తున్నాను. ఇంకటి నుంచి మన ఛానల్లో ఫామ్ గురించి అంటే వీక్కి ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఎలాగుండదు ఏమి అనేసి. ఎవరైనా గార్డెనింగ్ ఇష్టమైన వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. నచ్చితే లైక్ కూడా కొట్టచ్చు. ఖచ్చితంగా కంప్లీట్ వరకు చూడండి. ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా వాచ్ అవర్స్కి 2 ఏకధాటికి పోతూ ఉన్నాయి. రీచ్ అయ్యేదానికి దగ్గరలో ఉన్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో అనేది పూర్తి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తామా? ముందు వీడియోలో చెప్పాను పైరు అనేది హార్వెస్ట్ చేస్తాము ఇంకొక 10 డేస్లో అనేసి. గింజ ముదిరిపోయింది. ఇంకా మిషన్కి వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే వస్తామన్నారు. ఇంకా చుట్టూరు కోసేసి ఆడాడుండే పచ్చి కూడా ఎండిపోతుంది అనేసి ఇలాగ చుట్టూరు కోసేదానికి వచ్చాము అందరము. మా అత్తమ్మ మామయ్య ఎర్లీ మార్నింగే 8 వచ్చేసారు చుట్టూరు కోసేదానికి. నేనేమో ఇంకా లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని తీరిగ్గా వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చాను 9:30కి అలాగా. నేను వచ్చే కాడికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక కై మాత్రమే పెండింగ్ ఉన్నింది. కై మొత్తం అంటే 4 సైడ్స్ కొయ్యకపోయినా ఎక్కడెక్కడ మిషన్ తిరగదు, పైపులు ఉండే దగ్గర అలాగంతా కూడా కొంచెం దూరం వరకు కోసేస్తాము. ఉండే దగ్గర అలాగంతా కోయేస్తాము. లేదు నేను ఈసారి చుట్టూరు కొయ్యాలని పోతే ఆడ కొడమలేదు. అందుకనేసి మా అత్తమ్మ మల్లి చెట్లు ఆడ కొంచెం గడ్డి అదంతా ఉంది, అది తవ్వు అంటే అది తవ్వేసుకున్నాను నేను. ఇంకా మిగతాదంతా కూడా కోయేశారు వాళ్ళు. ఇదిగోండి మల్లి చెట్లు, అవంతా కూడా కట్ చేసాము. ఇంకా ఇగుర్లు పెట్టి సమ్మర్కి బాగా పూస్తాయి అనేసి ఇదంతా కూడా తవ్వేసి ఆ గడ్డంతా తవ్వేసి ఎరువంతా పోస్తాము. బాగా ఇంకా పూస్తాయి పూలు ఇంకొక 1 మంత్కి అని చెప్పారు. ఇంకా తొలకి కోసం అదంతా కూడా గాలించాను. నాకేం కనిపించలేదు మా అత్తమ్మ చెప్పిన దగ్గర. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా చెట్టుకు తగిలిచ్చున్నారు. తీసుకొని ఇంకా అదంతా కూడా క్లీన్ చేసాను. ఇలా తొలికి బట్టి తవ్వి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నాకైతే ఫార్మింగ్ అనేది వన్ ఆఫ్ మై ప్యాషన్ అని కూడా చెప్పచ్చు. చాలా ఇష్టము. అసలు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 24 గంటలు అక్కడ ఉండమన్నా ఉండిపోతాను. అంత ఇష్టం నాకు ఫార్మింగ్ అనేది. నేను ఎలా చేయాలనుకుంటున్నానంటే మ్యాడ్ గార్డెనర్ ఆమె యూట్యూబ్ ఛానల్లో చూపిస్తారే అలాగ చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కటి పండియాలనుకుంటున్నాను. చూడాలి నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో. ఇంకా ఇదంతా తవ్వేశాను చూడండి. ఇదంతా నేనే తవ్వింది. ఇదంతా కూడా ఒక ఉడ్డలాగా వేశాను. ఎండిన తర్వాత అదంతా తీసేయచ్చు అనేసి. ఇలాగా మంత్కి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి అయినా తవ్వేసి చుట్టూరు పాదిలాగా చేసి ఎరువు వేస్తే ఫ్లవర్స్ అదేవిధంగా చెట్లు కూడా చాలా బాగుంటాయి. ఇప్పటికైతే కనకంబరాలు, మల్లి చెట్లు, మందారాలు, రోజా చెట్లు ఉన్నాయి. ఇంకా అన్ని వెరైటీస్ కూడా పెట్టాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. నా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా అత్తమ్మ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. చుట్టూరు మేము కోయేసాం కదా, ఆడ కొంచెం క్లీన్ చేసేసి వస్తాను అని చెప్పి సరే నేను ఇంటికి బయలుదేరేసాను. చింత చెట్టు కొంచెం నరికేసాము పైరుకి అంతా నీడ వస్తుంది అనేసి. ఉన్న 2 కొమ్మల్లో కాపు వచ్చిండది. ఒక 3 మంత్స్కి సరిపడా చింతపండు ఉంది రాలిస్తే. పైనంతా కూడా పండ్లు అయిపోయి ఉన్నాయి. ఇంకా పైరు కోయేస్తే రాల్చుకోవడమే. కింద పచ్చి కాయలుగా ఉన్నాయి. మా అత్తమ్మ చింతకాయ తొక్కు చేస్తారు. వీడియో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను చింతకాయ తొక్కు ఎలా చేసుకోవాలనేసి. 2 years ఇంకా పైన కూడా నిల్వ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు తిరుపతి చేసుకొని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఈసారి అప్లోడ్ చేస్తాను. 11 అలాగ ఉంటుంది. నేను బయలుదేరేసాను. దట్స్ అబౌట్ టుడే వీడియో ఇన్ఫార్మ్. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి.